చదువుకున్న వాళ్ళు పిల్లలు కనడం లేదు, వద్దనుకుంటున్నారు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అంటే ఆదాయం బాగా వస్తే పిల్లల్ని కానీ ఎందుకు ఆ వ్యవస్థలని ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ఆదాయంతో ఎంజాయ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది ప్రమాదమైన పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఈరోజు మీ అందరికీ పిలిపిస్తున్నాను. ఈ బాపట్లలోనే ఈ మీటింగ్ నుంచే స్టార్ట్ కావాలి. జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్, ఒకసారి పాపులేషన్ మేనేజ్మెంట్ చేయగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశానికి ఉంది. అందులో మన రాష్ట్రం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నాం, ఇంకా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఈ మీటింగ్ ద్వారా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మన దేశం ఒక గొప్ప దేశం, గొప్ప వారసత్వం. అయితే ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో కావాల్సిన చదువుకు ప్రాధాన్యత ఉండాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు మీటింగ్ నాంది పలుకుతుంది, పెను మార్పులకు దారి తీస్తుంది. తద్వారా భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినా నాలెడ్జ్ ఎకానమీ ఎక్కడ పుట్టింది, ఎక్కడ బాగున్నారంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వస్తుంది. నా ఆలోచన ఒకటే, ఈ పిల్లల భవిష్యత్తు కోసం నేను ఆలోచిస్తున్నా. ప్రపంచంలో జరిగే అభివృద్ధి అంతా కూడా ముందే ఆలోచించి అది తీసుకొచ్చే బాధ్యత నాది, అది అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ఈ పిల్లలది. వాళ్లకు సహకరించే బాధ్యత పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ తీసుకుంటే ఇది సాధ్యము. అందుకే ఈ మీటింగ్ చూస్తే చాలా మీటింగులు అడ్రస్ చేస్తూ ఉంటాం, కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నిజమైన ఆనందాన్ని పొందగలిగారు. ఇది ఒకటే సమస్యకు పరిష్కార మార్గం అనేది నా ప్రగాఢ విశ్వాసం. తప్పకుండా దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. టీచర్లకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని అన్ని విధాలా గౌరవించిన ప్రభుత్వం ఇప్పుడు మీరందరూ కలిసి పిల్లల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే శక్తి, సమర్థత మీ దగ్గర ఉంది. దానికి నాంది పలకాల్సింది. మీరు కూడా 24 గంటలు కష్టపడద్దండి, హ్యాపీగానే పనిచేయండి. మీరంతా ఇంత మురుపు మారిగా ప్రతిరోజు టాయిలెట్లు బాగున్నాయా లేదని యాప్ పెట్టి ఫోటోలు తీసే పరిస్థితి లేదు. అవన్నీ వెసులుబాటు ఇచ్చాం. అదే సమయంలో బాధ్యతగా ముందుకు పోమని టీచర్స్ అందరిని కోరుకుంటూ, ఇదే స్ఫూర్తి చూపించాల్సిందిగా తల్లిదండ్రులను కోరుకుంటూ, మరొక్కసారి పిల్లలు మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈరోజు బాగా మిమ్మల్ని చూశాను, చాలా బ్రైట్ గా ఉన్నారు. మీరే మా ఆశ, మా నమ్మకం. దాన్ని నిలబెట్టాల్సిందిగా మళ్ళీ ఒకసారి పిల్లలందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.